నరసింహారెడ్డి గారు ఉన్నారు, ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయనతో మాట్లాడి విత్ ఇన్ షార్ట్ టైం మీ దగ్గరికి వస్తాను. నరసింహారెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. నరసింహారెడ్డి గారు, ఏదైతే ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలి అంటే అది ఓన్లీ ఐటీ అభివృద్ధి ఒకటే మార్గమా, మరేమైనా మార్గాలు ఉన్నాయంటారా? చాలా మార్గాలు ఉన్నాయండి. అది కాకుండా ఐటీ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు అబ్సొల్యూట్ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ప్రస్తుతం చైనాలో ఉన్నాను. నేను 2005 నుండి ఇక్కడికి వస్తున్నాను. వచ్చిన ప్రతిసారి అమోఘమైన అభివృద్ధి కనిపిస్తుంది. మనము చైనాను అందుకోవడానికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అని ఇప్పుడు బహుశా 100 సంవత్సరాలు అయితే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు కోర్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేసి చైనా వాళ్ళు చాలా పైకి వచ్చినారు. మీ అందరికీ తెలుసు ఇప్పుడు చైనా ఎంత స్ట్రాంగ్ ఉందో ఎకానమీలో. కానీ ఇది ప్రపంచానికే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయింది. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను నేను. సరే, చైనాని అక్కడ పక్కన పెట్టినా, వియత్నాం అనేది చిన్న కంట్రీ, దేనికి కొసగాని కంట్రీ, ఒక 10 ఏళ్ల క్రితం ఏమీ లేని కంట్రీ, ఈ రోజు అది కూడా ఎకానమీ మనకన్నా దాని జీడిపి, దాని ఎకానమీ బాగా అయింది. వాళ్ళు కూడా ఐటీ అని కాదు, వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఇంకోటి నేనేమంటానంటే, అమెరికా, టెస్లా ఇవన్నీ ఓకే, ఇక్కడ ఎవరైతే పెట్టడానికి రెడీగా ఉన్నారో వాళ్ళని వదిలేసి మనం వాళ్ళని దేయి అనడం ఎందుకండి? చైనాలో సర్ప్లస్ అమౌంట్ ఉంది. నేను ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు చూస్తే ఇప్పుడు ప్రస్తుతం నేను సింగ్దావో అనే సిటీలో ఉన్నాను. హైసెన్స్ అనే టీవీలు, ఆ తర్వాత హైర్ అనే ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు ఎంత అభివృద్ధి చెందారంటే, ప్రతి రోడ్డు ఇంచుమించు 100-200 మీటర్ల వెడల్పు ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్. వాళ్ళు ఒక 100 సంవత్సరాలకు సరిపడా అలాగే ప్రపంచానికి మొత్తానికి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేంత కెపాసిటీతో వాళ్ళు వచ్చినారు. కాబట్టి రెండవది, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ కూడా వాళ్ళకు సరిగా ఉండడం వల్ల వాళ్ళు ఈరోజు అంత అభివృద్ధిలోకి వచ్చినారు. మనము కూడా నేనంటే టీడీపీ ప్రభుత్వానికి నా సలహా ఏంటంటే, దయచేసి మీరు ఇక్కడ సర్ప్లస్ అమౌంట్ చాలా ఉంది వీళ్ళ దగ్గర, వీళ్ళు రెడీగా ఉన్నారు ఇన్వెస్ట్ చేయడానికి. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను నేను. టెస్లాకు ఇప్పుడు చాలా గట్టి పోటీ BYD ఇస్తున్నది. మన ఇండియాలో కూడా BYD కార్లు ఎన్ని వచ్చినాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ కార్స్ కానీ, బస్సులు కానీ, ట్యాక్సీలు కానీ లిమిటెడ్ ఉండే. ఈ రోజు 70%, 80% కన్నా ఎక్కువ కూడా ఎలక్ట్రికల్ కార్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇలాంటి అభివృద్ధి మనం పొందాలంటే ఐటీ ఒకటే కాకుండా దయచేసి ఈ కోర్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇంకోటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సావు అనేది ఉండదు. ఐటీ ఒక రోజు భూమిలో ఉండొచ్చు, ఒక రోజు పడిపోవచ్చు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఏనాడు ఒక విఘాతం అనేది ఉండదు, డౌన్ఫాల్ అనేది ఉండదు. కాబట్టి ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని, ఇలాంటి కంట్రీస్లో వస్తే ఎంతో ఉత్సాహంగా పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. వియత్నాంని ఉదాహరణగా తీసుకోవచ్చు. వాళ్ళు ఈ చైనా నుంచి నరసింహారెడ్డి గారు, ఏదైతే ఇప్పుడు మీరు చైనాలో ఉన్నారు, చైనా సహకారంతో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి అంటే ఎటువంటి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయి? దేంతో అయినా ఒప్పందాలు చేసుకోవచ్చా? చైనాతో మనం డెవలప్ అవ్వాలంటే ఎలా ముందుకెళ్ళాలంటారు? ఇక్కడ ఉన్న బిజినెస్ మెన్లు, ఇక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ తోని ఒప్పందాలు చేసుకొని అక్కడ వాళ్ళ యూనిట్స్ పెట్టిస్తే 2 విధాలుగా మనం ఒక ఎకానమీ కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పన కూడా చేసిన వాళ్ళం అవుతాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎప్పుడైతే బాగుపడుతుందో, ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఈ రోజు కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తే ఎన్నో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ మనం నమ్ముతున్నాయి, చైనా నమ్మట్లేదు. సో మన దగ్గర వచ్చి వాళ్ళు కొనుక్కునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళ పొత్తుతోని మనం అక్కడ పెట్టుకున్నాం, ఎంతో బిజినెస్ చేసుకొని ఎంతో అభివృద్ధికి రాగలుగుతామని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంకోటి, ఇక్కడ వీళ్ళకు యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇస్తారండి. మనలాగా ఎవరికి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. అలాగే ఈ ఒక పాలసీ కూడా మన ప్రభుత్వం వాళ్ళు చేసి యూనివర్సిటీకి రెవెన్యూ వస్తుంది, ప్రొఫెసర్లకు డబ్బులు వస్తాయి, మనకు కూడా చాలా చౌకగా డెవలప్మెంట్ వర్క్స్, ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఇది కూడా కొద్దిగా ఆలోచన చేయాలని నేను గవర్నమెంట్ వారికి సూచనిస్తున్నాను. ముందు ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు ఒక స్టెప్ తీసుకుందో ఆ స్టెప్ని స్వాగతించవచ్చు అంటారా? డెఫినెట్గా స్వాగతించు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ తేవడం చాలా అవసరం, మంచి స్టెప్ తీసుకున్నారు, బాగా చేస్తున్నారు. కానీ నేను అనేది ఏంటంటే, మనకు ఇష్టపడిన వాళ్ళను, మనం చులకనగా చూసే వాళ్ళని బతిమాలుకునే కన్నా, మనం ఎంతో గౌరవిస్తున్న వాళ్ళను, ఎంతో సర్ప్లస్ అమౌంట్ ఉన్న వాళ్ళను, అది కూడా కోర్ సెక్టర్ అయితే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఐటీ కన్నా కూడా ఈ రోజు అయితే కోర్ సెక్టర్ బాగుందండి. రైట్ నరసింహారెడ్డి గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి